రాజకీయాల్లో నమ్మకానికి నిలువుటద్దం, ఇచ్చిన మాటకు కట్టుబడే ఏకైక నాయకుడిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిలబడుతున్న తీరు ఈరోజు దేశం మొత్తం కూడా చూస్తున్నారు. రాజకీయాల్లో ఒక ప్రకంపనలు సృష్టించిన వ్యక్తిగా చరిత్రలో గట్టి బలమైన పార్టీగా నిలబడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ. ఢిల్లీ పీఠంపై ఎవరున్నా రాష్ట్ర ప్రయోజనాలే పరమావిధిగా ఎవరికి తలవంచకుండా నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడే నైజాం ఆయనదే, ఆ పార్టీకే సొంతం. అవకాశవాద రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన కొందరు నాయకులు ఒకరోజు మోదీని తిడతారు, ఇంకో రోజు కాళ్ళు పట్టుకుంటారు. పొత్తుల కోసం, ప్యాకేజీల కోసం నిలబడలేని రాజకీయం చేయడం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి డిక్షనరీలో లేని అంశం. కూటముల్లో లేకపోయినా కేంద్రంతో విధానపరమైన సంబంధాలు నడుపుతూనే ఎక్కడ వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా లాయల్గా ఉండటం ఒక జగన్కే సాధ్యమైంది. ప్రముఖ విశ్లేషకులు కూడా ఇదే విషయాన్ని కుండబద్దలు కొడుతూ స్పష్టంగా చెబుతున్నారు. గడిచిన 12 ఏళ్లుగా జగన్ గారిపై అక్రమ కేసులు బనాయించి రాజకీయంగా దెబ్బతీయాలని ఎన్నెన్నో కుట్రలు చేసిన వాళ్ళంతా ఫెయిల్ అవ్వడం, జగన్కు ప్రజల అండదండలతో 2019లో అధికార పీఠం రావడం కూడా దేశ చరిత్రలో ఒక కీలక మైలురాయిని కొట్టారని చెప్పొచ్చు వైసీపీ పార్టీ. నిప్పు లాంటి నిజం ముందు ఏ కుట్రలైనా సాగే పరిస్థితి ఉండదు, సాగలేవు కూడా. కేంద్రంలో ఉన్న పెద్దలకైనా దర్యాప్తు సంస్థలకైనా తెలిసింది వాస్తవమే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాబలం ఉన్న నాయకుడని, అందుకే చంద్రబాబు ఎంతగా నెత్తిన నోరు బాదుకున్నా, ఎన్నెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, రాబోయే 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా వైఎస్ జగన్ను తాకడం ఎవరి తరము కాదు అన్న సత్యానికి కేంద్రం ఢిల్లీ పీఠం తలలు వంచింది. కక్ష సాధింపులు, కుట్రలతో జగన్ గారిని జైలుకు పంపాలని చూసే పగటి కలలు ఇకనైనా మానుకోవాలని, ఢిల్లీ స్థాయిలో అనుకున్న విశ్వసనీయత ముందు మీ డ్రామాలు సాగవని, ప్రజల గుండెల్లో ఉన్న లీడర్ ఎప్పటికీ లీడరేనని, మన జగనన్న ధైర్యం ముందు ఏ శక్తులు నిలబడలేవు అనేది సత్యం అనేది ఇదిగో తాజాగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కుండబద్దలు కొడుతూ విశ్లేషణలు ఇవ్వడం చరిత్రలో ఊహించని మైలురాయి. జగన్ బీజేపీ సంబంధాల పట్ల ఇటీవల వచ్చిన ఓ కథనమే దీనికి నిదర్శనం. అమిత్ షాను నేరుగా పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు అమిత్ షా గారి దృష్టికి జగన్ను అరెస్ట్ చేయాలి అని తీసుకెళ్తే అక్కడే తేల్చి చెప్పాడట అమిత్ షా. ఎందుకు అరెస్ట్ చేయాలి, ఏం తప్పు చేశాడని అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసే రాజకీయంలో బోలేము, మీరు వాళ్ళు కాదు, జగన్ ఎప్పుడు మాకు పర్మనెంట్గా ఒక టెంపరీ స్నేహితుడు కాదు, అతను ఒక లాంగ్ టర్మ్ స్నేహితుడు. రాజకీయాల్లో షార్ట్ టర్మ్ మిత్రులు, లాంగ్ టర్మ్ మిత్రులు అనే 2 కోణాలు ఉంటాయని, అందులో షార్ట్ టర్మ్ మిత్రులుగా టీడీపీ కూటమి ప్రస్తుతం ఉందని, రాబోయే కాలంలో లాంగ్ టర్మ్లో మాత్రం జగన్ బీజేపీకి మిత్రుడే అనేది కుండబద్దలు కొట్టేలా అమిత్ షా అర్థమయ్యేటట్టు చెప్పారట. ఈ దెబ్బతో ఒక్కసారిగా సినిమా మొత్తం సీన్ మారిందనే తెలుస్తోంది. అధికారం కోసం ఎటు పడితే అటు పోయే వ్యక్తులు, ఒకరి అరెస్టు కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు, వీళ్ళు నిజంగా రాజకీయ మనుషులా? మీరే చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారి రాజకీయాల్లో స్థిరత్వం ఉండదు. ఒకసారి మోదీని విశ్వగురువు అంటాడు, మరోసారి దేశానికి ఏం చేశాడు ఇతను అంటాడు. ఆయన ఆందోళన చెందితే ఒకలా, ఆయనకు లబ్ధి లేకపోతే మరొకలా. అవకాశవాద రాజకీయాలు చేసే వాళ్ళ చుట్టూ చేరిన పవన్ కళ్యాణ్ చివరకు జగన్ లాంటి విశ్వసనీయత ఉన్న రాజకీయ నాయకుడిని అరెస్టు చేయించాలన్న తెరవెనుక కుట్ర అమిత్ షా కొట్టిపారేయడంతో పవన్ కళ్యాణ్ జనసేన భాగోతం ఇప్పుడు ప్రజల దృష్టికి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. జగన్ అరెస్టు గతంలో కాంగ్రెస్ ఇదే హైకమాండ్తో కలిసిన చంద్రబాబు చేతులు కలిపి చేయించారు. చివరికి ఏం జరిగింది? 16 నెలల దాకా జైల్లో ఉన్నప్పటికీ జగన్ బయటకు రాలేదా? కేసులన్నీ చేసుకుంటూ వచ్చి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోలేదా? ఇది చరిత్ర చూస్తున్నప్పటికీ ఇంకా పవన్ కళ్యాణ్కు అర్థం కావడం లేదు. తప్పు చేసి అడ్డంగా బుక్ అయిన చంద్రబాబు నాయుడును ఆ రోజు జైలుకు పంపిస్తే అది తప్పు కాదు ఒప్పు అన్న ఈ పవన్ ఇప్పుడు ఏ తప్పు చేయకపోయినా, ఏ ఆధారాలు దొరకపోయినా, ఏ ఆధారం లేకపోయినా జగన్ను అరెస్ట్ చేయమని తప్పుడు మార్గంలో చెప్తున్న నువ్వు నిజమైన రాజకీయ సనాతన ధర్మం పుత్రం అని మాట్లాడతావు. నిజంగా నిన్ను ఆ జనసేన వాళ్ళే నెత్తిన పెట్టుకుంటున్నారు. అదే టైంలో వాళ్ళు ఏ రోజు నిన్ను విడిచిపెడతారు. రాబోయే 10 ఏళ్లలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరూ అరెస్ట్ చేయలేరని ఆయన ఓపెన్గానే చెప్పారు విశ్లేషకులు. రాజకీయాల్లో ఒక విశ్లేషకుడిగా రాజకీయాల్లో జరిగే పరిణామాలను ఎప్పటికప్పుడు చెప్పే అంతర్గత వ్యూహాలను, తనకున్న జర్నలిజం పద్ధతిని వివరించే ఆయన తాజాగా కుండబద్దలు కొట్టారు. కేవలం ప్యాలెస్లతో ఉంటూ బటన్లు నొక్కితే ముఖ్యమంత్రులు కాలేరని షర్మిల చేసిన వ్యాఖ్య గురించి కూడా ఆయన ఈ సందర్భంగా చర్చించారు. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పేదలకు అండగానే కాదు, పేదల గుండెల్లో దేవుడి స్థానంలో తాను కొలువై తీరిన విషయాన్ని ఇక్కడ ఆయన చెప్పుకొచ్చారు. కష్ట సమయంలో పేదవాడికి కావాల్సిన రూపాయిని ఇవ్వడమే మేలని, అంతేగాని ఏదో ఎక్కడో పడితే ఇంకో దగ్గర సౌండ్ వచ్చినట్టుగా, సప్పుడు ఒక దగ్గర ఉంటే సమాచారం మరో దగ్గర ఉన్నట్టుగా కూటమి సాగుతున్న తీరు నిజంగా ప్రశ్నార్థకమే. ఎన్నికల హామీలో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయని చంద్రబాబు అప్పుల కుప్పను పేర్చుకుంటూ పోతున్నప్పుడు దీనికి సమాధానం చెప్పడు. పవన్ కళ్యాణ్ అడగడు.
అమరావతి అమరావతి అని చంద్రబాబు ఊదరగొడుతూ 5 ఏళ్ళు పబ్బం గడిపేదానికి పక్కా ప్లాన్తో ముందుకు పోతుంటే ఇదే పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా ఎక్కడి దాకా వచ్చింది అమరావతి ఏంటి అనే దానిపై పల్లెత్తు మాట సమాజానికి చెప్పే పరిస్థితి లేదు. అధికారంలో ఉన్నప్పుడు మరొకరు మాదిరిగా, అధికారం లేనప్పుడు మరో మాదిరిగా చేసే ఈ వీళ్ళు రాజకీయ నాయకుల అన్నది ఖచ్చితంగా ఆలోచించాలి ప్రజలారా. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.